నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కి రాసిన లేఖపై స్పందించిన కల్వకుంట్ల కవితకు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలు ప్రశ్నలు సంధించారు. మీ లేఖను లీక్ చేసింది ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరన్నారు. కేసీఆర్ పక్కన ఉన్న కోవట్లను నిలదీశారు. బీఆర్ఎస్ లో మీ పైన కుట్ర చేస్తున్నది ఎవరో చెప్పాలన్నారు. తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందన్నారు. మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా అని అడిగిన ఆయన మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఎవరన్నారు. లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ ని అడుగుతారా అని ఆయన మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని చెప్పారు. ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలవటం లేదని అడిగారు. ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మీ లేఖ నకిలీదని మీ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో రాయించింది ఎవరో చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. కేసీఆర్ కి రాసిన లేఖపై స్పందించడానికి కల్వకుంట్ల కవితకు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలు ప్రశ్నలు సంధించారు. మీ లేఖను లీక్ చేసింది ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరన్నారు. కేసీఆర్ పక్కన ఉన్న కోవట్టులను నిలదీశారు. బీఆర్ఎస్ లో మీ పైన కుట్ర చేస్తున్నది ఎవరో చెప్పాలన్నారు. తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని చెప్పారు. మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా అని అడిగిన ఆయన మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఎవరన్నారు. లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ ని అడుగుతారా అని ఆయన చెప్పారు. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలవటం లేదని చెప్పారు. ఎయిర్పోర్ట్ లోకి మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మీ లేఖ నకిలీదని మీ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో రాయించింది ఎవరో చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్.